పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పహల్గాంలో మానవత్వంపై దాడి జరిగింది. ఉగ్రవాదంపై పోరాడాలని బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ పిలుపు. నేటి నుంచి 2 రోజులు వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన. రేపు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న వైఎస్ఆర్సీపీ అధినేత. పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉండనున్న జననేత. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బనకచెర్ల అంశంపై మరోసారి కేంద్ర మంత్రితో భేటీ. సోషల్ మీడియాలో ట్రోల్స్ పై బార్ కౌన్సిల్ ఫైర్. జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై ట్రోల్స్ ను ఖండించిన బార్ కౌన్సిల్. ఫాల్కన్ గ్రూప్ సిఓఓ ఆర్యన్ సింగ్ పంజాబ్లో అరెస్ట్. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తెలంగాణకు తరలింపు. నర్సాపురం మున్సిపాలిటీ ఆదాయానికి కూటమి సర్కార్ గండి. 38 లక్షలకు రోజువారీ మార్కెట్ వేలం జనసేన నేతకు ఖరారు. గత ఏడాది 72 లక్షల రూపాయలకు వెళ్లిన మార్కెట్ వేలం. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడిగా గురవయ్య గుప్తా ప్రమాణ స్వీకారం. 2029 ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఖమ్మం జిల్లా ముదిగొండలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శ్రీకారం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన మల్లు బట్టి విక్రమార్క. కూటాలమర్రి అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు విస్తృత తనిఖీలు. జంతువుల తాగునీరు, వాటి రక్షణ ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు. భూపాలపల్లిలో వైభవంగా బీరన్న స్వామి బోనాల ఉత్సవాలు. వేడుకల్లో డోలు వాయించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. వనపర్తిలో బీఆర్ఎస్లోకి వలసలు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. మునుగోడులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న సీతపల్లి వాగు. నదిలో స్నానానికి దిగిన పర్యాటకులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. నేడు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం. పలు జిల్లాల్లో మెరుపులతో కూడిన వర్షాలు. నాసిక్ వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహం. వరద మరింత పెరుగుతుందని హెచ్చరికలు. తూత్తుకుడి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సంప్రోక్షణ వేడుకలు. భారీగా హాజరైన భక్తులు. స్వామివారికి ప్రత్యేక పూజలు. టెక్సాస్లో కొనసాగుతున్న వరద బీభత్సం. 80కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో 21 మంది చిన్నారులు. పాకిస్తాన్ నుంచి పారిపోతున్న బహుళజాతి సంస్థలు. తాజాగా ఆ దేశం నుంచి నిష్క్రమించిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్. బర్మింగ్హామ్ టెస్ట్లో ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం. 336 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ.